పోతా పోతా ఒక చోట ఆగినాము. పొట్టి హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాం. వాళ్ళిద్దరు అమెరికా నుంచి వచ్చారు ఫ్రెండ్స్, యూఎస్ నుంచి వచ్చారు. ఆ అమ్మ మాత్రం అడవిలో వచ్చింది. రండి వెళ్దాం, రండి 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 పదండి. మిన్ని ఏంది మిన్ని మీరు ద ఫ్రెండ్స్. ఇది మే పిల్లలను చూసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఆ అమ్మ భక్తురాలు అనమాట, చర్చి అబ్జర్వ్ చేయనిపోయింది. నేనే లేచాము. పట్టుకో రే, జోలో పెట్టుకోరా. అది తినే ఇచ్చలే, అది తినే ఫ్రెండ్స్. మేము మధ్యలో తాటి ముంజలు తీసుకున్నాం ఫ్రెండ్స్. తాటి ముంజలు చూపిస్తుంది, రండి. మొత్తానికి అయితే అట్లా కింద ఉందన్నమాట. సో ఇది కొండ మీద ఉంది చర్చ్. హాయ్ చెప్పండి అందరూ. వాంటి వీడియో తీస్తుంటా నేను. పాడి డ్యాన్స్ చేస్తాం కదా, పదండి. అవ్వాడుంది పా ఫ్రెండ్స్. అందరికంటే అద్దా పెద్ద ఏరికి వెళ్ళి నీళ్ళు అవుతలే. రండిమ్మా. రండి. అవ్వాడుంది పండి, అందరు పండి. ఏంది అందరు నాయనకలు వచ్చారు అట్లా బాండి నానా. అవ్వాడుంది పండి, ఏంది అట్లా బానా వచ్చానప్పా. బానా రండి. దూరం పోయి చూపించాలి, దగ్గర ఉంటే కనపడవు. రండి. అట్లా అట్లా వాడి అట్లా వాడి ఫ్రెండ్స్. వాళ్ళంతా ఇంకా అక్కడే ఉన్నారు. సో మేము అక్కడి నుంచి వచ్చేసినాం. ఏంటి ఇచ్చా పాడివా, కోతులు పెడదాం. సింధు ఆ కాలు ఈ కాలు కాలు కలిగేసుకున్నావేమో. కరెక్టేలే. ఏ రాయిందాడ ఫ్రెండ్స్. ఇది చిన్న బావి అనుకుంటా. సో మొత్తానికైతే ఇలా ఉంది. సో అదంతా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద కొండలు ఉన్నాయి. చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూసాడా జీసస్ ఉన్నారు, అదే విషయం. దేవుడు ఉన్నారు ఫ్రెండ్స్. స్వస్థత గిరి మాత. ఇస్తాలే నాన్న, కోతులకి వేద్దాం. సింధు ముదుర్చుకోమా. మా చర్చి మా ఇది. ఎవరో ఉండారు మా. మీరు తొండ పీకింది పక్కరండి. ఉండారు, ఉంటారు. మొత్తం అయితే చర్చి ఇలా ఉంది ఫ్రెండ్స్. దేవుడు శిలువ శిలువ పూలు ఎంత బాగున్నాయో. పీకాక్ నాన్న చూడండి. మొత్తానికైతే ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. కొంచెం కూడా చెత్త అనేది కనిపించట్లేదు. సో అక్కడ నుంచి వాళ్ళు మెల్లగా వచ్చేస్తున్నారు. ఎవరిదో ఇది జ్ఞాపకార్థం పెట్టినారు. ఉండు సింధు. దాసరప్ప అంట, యేసురత్నం అంట అప్ప. వీరి భార్య చిన్నక్క, అన్నమ్మ గారుల కుమారులు మరియు కుమార్తె. 2019లో పెట్టినారు ఇది. తిన్నందుకు ఎవరు ఏమనరు, గలీజ్ చేసినందుకు అంటారు. ఎవ్వరు ఏమనరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ రండి, మేరీ మాత ఎలా ఉన్నారు.
మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిజైన్ కూడా చూడండి ఒకసారి, డిజైన్ ఎలా వేసారో. అక్కడ వచ్చేసి క్యాండిల్, ఇక్కడ వచ్చేసి బైబిల్ ఇలా కొన్ని వేసారు. సో దగ్గరికి వెళ్ళి చర్చ్ ఎలా ఉందో మనం చూద్దాము. సో లాక్ అయితే వేసారు. సో చర్చ్ అయితే ఇలా ఉంది లోపల, చాలా బాగుంది లోపల చర్చ్. పొట్టు అయితే ఇక్కడ కూర్చుంది. సో భృంగరాజ్ ఏవినా ఏమో మీ అమ్మకే తెలియాలి. ఇదే చిన్ని గూగుల్ చేయదాన్ని ఒకసారి చూసుకోండి. భృంగరాజ్ అని కొట్టు, దాంట్లో నేను వీడియో తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అవన్నీ దూరంగా కొండలు చూసినారా? ఎప్పటికైనా దూరపు కొండలు నునుపు అంటారు ఫ్రెండ్స్. ఏదైనా మనిషి దూరం ఉన్నప్పుడు మంచోడని మనం అనుకుంటాం, దగ్గర అయిన తర్వాత కదా మనిషి స్వభావం ఏంటో మనకు తెలిసేది. సో అందుకోసం ఎవరిని ఊరికైనా నమ్మొద్దు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎలా ఉన్నాయో చాలా వెరైటీగా ఉన్నాయి అక్కడ. ఇట్లా తీసుకోము ఒకసారి, పట్టుకో తినమని చెప్పాలి. ఒక్కసారి పట్టుకో, వీడియో తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయి కదా అసలు. ఆ పూలు ఏంటో కూడా నాకు తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ జీసస్ ఉన్నారు, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మాత్రం చూపించినది చాలా బాగుంది. అది చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ. అది విషయం. ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కొండలు, ఫ్యాన్లు చూసారా? ఆ ఫ్యాన్లు ఏమంటారు మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి ఇంకేం చెప్పాను మీకు. సో ఇక్కడ చూస్తే ఒక ఎండిపోయిన చెట్టు. మనిషి జీవితాలు కూడా అంతే, కొన్ని సందర్భాలలో అలా ఉంటాయి. సో ఇక్కడ చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అదే విషయం. అక్కడ బంతిపూలు ఏమో ఉన్నట్టున్నాయి. సో మొత్తానికైతే ఇలా జరుగుతుంది మా స్టోరీ. అక్కడ పాస్టర్ వాళ్ళు ఏమో ఉన్నట్టున్నారు. ఇది మొత్తం వచ్చేసి కొండ మీద ఉన్నట్టు కాదు. సో కొండ మీదే ఉంది. మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట. అక్కడ మీకు కనిపిస్తుందా? అక్కడి నుంచి అయితే వచ్చేసాం మనము. అదే విషయం. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ. ఎస్. ఇంకేంటి, అక్కడ సిల్వ ఉంది, మీరు చూసారా? పెద్ద సిల్వ ఉంది అక్కడ. అదే విషయం. మన జీవితంలో ఏం జరిగినా మన మంచిగా అని సర్దుకుపోతేనే మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలం. ప్రతి దానికి ఆర్గ్యూ చేసుకుంటూ పోతే జీవితాలు అవుతాయి అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మా రోజు ఇలా గడిచిపోయింది. కానీ ఇది బద్దెబోలు వెళ్ళేసి వచ్చాం ఫ్రెండ్స్. ఆ వెళ్ళే దారిలో మాకు ఇది కనిపించింది. సో పిల్లలు ఆకలి అంటుంటే సో వచ్చి పిల్లలకి అన్నం తినిపిద్దామని ఆగిపోయినాం. అది విషయం. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ మీరు చూస్తే ఈ కొండ మీద కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులు నేను చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి. సింధు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. శ్రీ హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. చిన్నారి హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. చూపిద్దాం, పూలు చూపించు ఫ్రెండ్స్. కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఉన్నాను రా పూలు ఇద్దాం. సో ఇలా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి పూలు. పాడైతున్నా ఇలా పూలు ఎంత అందంగా ఉన్నాయి కదా. ప్రకృతి అండి, ప్రకృతి ఏమైనా ఇస్తుంది అన్నమాట. సో ఇలా చెట్లు చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారా ఎంత అందంగా ఉందో. చాలా చిన్నగా ఉన్నా చాలా అందంగా ఉంది. సో ఇలా ఫ్రెండ్స్, ఇక్కడ పూలు ఇలా ఉన్నాయి. అయ్యో చాలా పెద్దగా ఉందండి. ఓ ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. అదేంటి ఒకటే చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయి? కాదండి, ఐఎమ్ సారీ. ఇక్కడ వచ్చేసి వేరే పువ్వు, ఇక్కడ వచ్చేసి వేరే పువ్వులు ఉన్నాయి. అది విషయం. ఆ చెట్టు చూసారా? అది ముళ్ళ కనకాంబరంలేనా?
అది ముళ్ళ కనకాంబరం ఫ్రెండ్స్. ఇది చూసారా పూలు. నేను చిన్నప్పుడు పూలు అల్లడం ఈ పూలతోనే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. అది విషయం. ఈ చెట్టుని ఏమంటారు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ చాలా అంటే చాలా అందంగా ఉంది అది. సో మొత్తానికైతే చర్చిని మాత్రం పూల చెట్లతో పాటు డెకరేట్ చేశారు. ఇక్కడ ఉండు శ్రీ, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఓ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి పూలు లాగా ఉన్నాయి కానీ పూలు కాదు ఫ్రెండ్స్, ఆకులు. అయ్యో ఎంత గ్రీనరీ ఉన్నాయి తెలుసా, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఏవిరా మా శ్రీ ఇవి చూపిమంటున్నాడు. శ్రీ పూలను దానిలో ఒక ఫోటో తీస్తా, కూర్చో. అట్లా కదా నేను ఇట్లా కూర్చోట, ఆ దా కొమ్మను పట్టుకో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చొని కొమ్మను పట్టుకో. నవ్వు నాయన ఒకరు ఉండరా, క్లారిటీ లేదు. నవ్వాలి శ్రీ ఒకరువా. అది విషయం. మొత్తానికి అయితే శ్రీ ఇప్పుడు ఫొటోస్ దిగాడు. ఇప్పుడు దేవుడి విగ్రహం మీరు చూడాలనుకుంటున్నారా? సరే మనం వెళ్ళి చూపించేద్దాం. ఐ థింక్ ఇది కనిపించకపోవచ్చు. ఏమా సో ఇలా ఉందన్నమాట. సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఇది ఇంకా అంతకంటే వెళ్ళడానికి నాకు ఛాన్స్ లేదండి, స్కిడ్ అవుతుంది. ఏ రాయే, కోతులు మీదకి వస్తాయి. వద్దు నేను పోతాను, నా భయం నాకు. చూడండి ఫ్రెండ్స్, ముందర అయితే ఇలా ఉంది. ఇందాక మనం బ్యాక్ సైడ్ చూపించాం కదా. సో మనం అక్కడ నుంచి వచ్చాము, ఆ కింద నుంచి ఇక్కడ పైకి వచ్చేసాము. అది అక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్, అక్కడ నుంచి వచ్చాం. రండి రండి, కోతులు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ సిల్వేశ్వరు పక్కరండి. ఇలా అయితే మా రోజు ఇలా జరిగింది. ఒకటి చూపించాల ఫ్రెండ్స్, దేవుడు ఆడ దేవుడు దేవుడు మేరీ మాత ఫ్రెండ్స్. మాతాడా? మా చిన్నారి వాటర్ తీసుకొని వస్తుంది. ఎందుకు నాన్న? శిరవ్వ దేవుడు. పదండి పదండి పదండి. దాసిందు రాశ్రీ ముందు బా. ఎంత ముందు అంటే మాకు కనిపించదు అంత చెట్టు మసాలా. కొండ ఉంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అసలు కొండ ఎంత అద్భుతంగా ఉందంటే. సో మీకు వీడియోలో అలా కనిపించవచ్చు కానీ చాలా అందంగా ఉంది. అదే విషయం. ఇప్పుడు కొండకి పోయొచ్చాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.